హాయ్ ఫ్రెండ్స్, మనం చింతపండు పులిహోర చేస్తున్నాం. ముందుగా కలపెట్టుకుని దాంట్లోనే పోపులు కరివేపాకు వేసుకోవాలి. బాగా అవి అవ్వాలి. బాగా అయిపోయినాయి, గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. దీంట్లో చిటికెడు పసుపు యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. మన చింతపండు పులిహోర చేస్తున్నాం కాబట్టి పసుపు స్కిప్ చేయకుండా వేయాలి. పసుపు ఉంటేనే పులిహోర బాగా వస్తుంది రెసిపీ. మనం చింతపండు ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకుని ఉంటేనే బాగుంటుంది. దాంట్లో ఒక జల్లెడ గరిట అనే సహాయంతో మనం అట్లా వేసుకోవాలి. మీరు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇలాగా ప్రాసెస్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే. అట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే మనం పోపులు వేసాం కదా ఫ్రెండ్స్, మన చింతపండు పులిహోర చేస్తున్నాం కాబట్టి అవి చింతపండు అనేవి అవి బాగా వాటికి పోపులకి కరివేపాకు ఇవాటికి బాగా పట్టుకుని ఉంటుంది. చింతపండు అనేది పుల్లగా ఉంటుంది అన్నమాట. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. రైస్ కూడా యాడ్ చేసేస్తాం ఫ్రెండ్స్. దాంట్లో అవుతూ వచ్చింది కదా, రైస్ యాడ్ చేసేస్తాం. బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అలా మిక్స్ చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లోనే మనము సాల్ట్ యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా వేసుకోవాలి. అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్. మనం ఒక బౌల్లో తీసేసుకుందామా మరి ఫ్రెండ్స్. వావ్, చాలా చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.